అనుదిన బైబుల్ లేవీకాండం 26వ అధ్యాయము. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలువ పెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు. నేను మీ దేవుడినైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను. నేను యెహోవాను. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలములలో మీకు వర్షమిచ్చెదను. మీ భూమి పంటనిచ్చును. మీ పొలముల చెట్లు ఫలించును. మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండెను. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిశ్చయముగా నివసించెదరు. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగజేసెదను. మీరు పండుకున్నప్పుడు ఎవడనూ మిమ్మను భయపెట్టడు. ఆ దేశములో దుష్టమృగములు లేకుండా చేసేదను. మీ దేశములోనికి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమెదరు. వారు మీ ఎదుట ఖడ్గం చేత పడిదరు. మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ఏలయనగా నేను మిమ్మను కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మను విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. మీరు చాలా కాలము నిలువైయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు. కొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. మీ అందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను. మీకు దేవుడినై ఉందును. మీరు నాకు ప్రజలై ఉందురు. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మను రప్పించి తిని. నేను మీ దేవుడినైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మను నిలువుగా నడవజేసేదను. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరినట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొని ఎడలను, నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణింపచేయనట్టు, ప్రాణమును ఆయాసపరచినట్టు, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును. మీ శత్రువులు వాటి పంటను తినెదరు. నేను మీకు పగవాడనవుదును. మీ శత్రువులు ఎదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మును ఏలెదరు. మిమ్మును ఎవరునూ తరమకపోయినను మీరు పారిపోయెదరు. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మను దండించెదను. మీ బలగర్వమును భంగపరిచి ఆకాశం ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను ఉండజేసెదను. మీ బలము ఉడిగిపోవును. మీ భూమి ఫలింపకుండెను. మీ దేశవృక్షములు ఫలమియ్యకుండును. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మును బాధించెదను. మీ మధ్యకు అడవి మృగములను రప్పించెదను. అవి మిమ్మును సంతానరహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్ది మందిగా చేయును. మీ మార్గములు పాడైపోవును. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచెదను. మీ పాపములను బట్టి ఇక 7 మిమ్మను దండించెదను. మీ మీదికి ఖడ్గమును రప్పించెదను. అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణములో కూడియుండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను. మీరు శత్రువుల చేతికి అప్పగింపబడెదరు. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చెదరు. మీరు తినెదరు కానీ తృప్తి పొందరు. నేను ఈలాగు చేసిన తరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములను బట్టి 7 మిమ్మను దండించెదను. మీరు మీ కుమారుల మాంసమును తినెదరు. మీ కుమార్తెల మాంసమును తినెదరు. నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను. మీ విగ్రహములను పడగొట్టెదను. మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేయించెదను. నా మనసు మీ యందు అసహ్యపడును. నేను మీ పట్టణములను పాడు చేసేదను. మీ పరిశుద్ధ స్థలములను పాడు చేసేదను. మీ సువాసన గల వాటి సువాసన ఆగ్రానింపను. నేను మీ దేశమును పాడు చేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాన్ని చూచి ఆశ్చర్యపడదురు. జనముల్లోనికి మిమ్మను చెదరగొట్టి
మీ వెంట కత్తి దూసెదను, మీ దేశము పాడైపోవును, మీ పట్టణములు పాడుపడును. మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడైయున్న దినములన్నీ అది తన విశ్రాంతి కాలములను అనుభవించును. అది పాడైయుండు దినములన్నీ అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలములో పొందకపోయిన విశ్రాంతిని అది పాడైయుండు దినములలో అనుభవించును. మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశములో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించెదను. కొట్టుకొని పోవచ్చున్న ఆకు చప్పుడు వారిని తరుమును. ఖడ్గము ఎదుటి నుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయెదరు. తరుమువాడు లేకయే పడెదరు. తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకని మీదనొకడు పడెదరు. మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేకపోయెదరు. మీరు జనాంగంగా నుండక నశించెదరు. మీ శత్రువుల దేశం మిమ్మను తినివేయును. మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశములలో తమ దోషములను బట్టి క్షీణించిపోయెదరు. మరియు వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషములను బట్టి క్షీణించిపోయెదరు. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు నేను తమకు విరోధముగా నడిచితిననియు తమ శత్రువుల దేశములోనికి తమ్మును రప్పించితిననియు ఒప్పుకొని ఎడల, అనగా లోబడిన తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమును ప్రతిదండమును అనుభవించితమని ఒప్పుకొనియల్లా, నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును. నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును. ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకొందును. వారి చేత విడవబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహించుకొనిరి. ఆ హేతువు చేతనే వారు తమ దోష శిక్ష న్యాయమని ఒప్పుకొందురు. అయితే వారు తమ శత్రువుల దేశములో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను. నా నిబంధనను భంగపరిచి వారిని కేవలము నశింపచేయునట్లు వారి యందు అసహ్యపడను. ఏలయనగా నేను వారి దేవుడినైన యెహోవాను. నేను వారికి దేవుడినై ఉండినట్లు వారి పూర్వీకులకును జనముల ఎదుట ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకం చేసుకొందును. నేను యెహోవాను అని చెప్పుము అనెను. యెహోవా మోసే ద్వారా సీనాయి కొండ మీద తనకును ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడలను, తీర్పులను, ఆజ్ఞలను ఇవియే.